బీన్స్ కర్రీని రైస్లోకే కాదు రోటీలోకి కూడా సరిపోయేలా మంచి గ్రేవీ కర్రీ తయారు చేద్దాము. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసి 4 లవంగి మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క వేసి వేగిన తర్వాత 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత 2 టమాటాలను కూడా ముక్కలుగా వేసుకుని ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని ఒక 70% వేగితే సరిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్లు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో ఆయిల్ వేసుకుని బీన్స్ ముక్కల్ని వేసుకుని ఇవి బాగా వేగే వరకు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే తయారు చేసుకున్న పేస్ట్ని వేసుకుని దీన్ని కూడా ఒకసారి వేపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఇందులోనే కారం, పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి దీన్ని కూడా ఒకసారి వేపుకొని తగినంత వాటర్ వేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి.